ఒకప్పుడు ఒక భాషలో తీసిన సినిమాలను ఆ భాషలోనే రిలీజ్ చేసేవారు. హిట్ అయిన సినిమాల రైట్స్ తీసుకొని ఇతర భాషల్లో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యూనివర్సల్ అప్పీల్‌తోనే కథలు ఎంపిక చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమాలోని ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతోంది. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమాల విషయంలోనే జరుగుతోంది. ఇక ప్రతి భాషలోనూ తక్కువ బడ్జెట్ సినిమాలు, యూత్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వాటిని కూడా ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో ఎన్నో ఇతర భాషల చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించాయి. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు అన్ని భాష చిత్రాలను ఆదరించాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. హీరో ఎవరు, ఏ భాష నుంచి వచ్చిన సినిమా అనేది చూడకుండా కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను సూపర్ హిట్ చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల ఫిలిం ఇండస్ట్రీలలో తెలుగు సినిమా అంటే తక్కువ అనే భావన ఇప్పటికీ ఉంది. కొన్ని సినిమాలను వారి వారి రాష్ట్రాల్లో విడుదల కాకుండా చేస్తున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబ్యూటర్లు కానీ మన చిన్న సినిమాలను పక్కన పెడుతున్నారు. ఆ సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేస్తున్నారు. దీంతో కొన్ని తెలుగు సినిమాలకు రావాల్సినంత రెవెన్యూ రావడం లేదు. దానివల్ల చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోలు చేసిన సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు దొరకకుండా చేస్తున్నారు. తమిళనాడులో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ థియేటర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. నేను నటించిన కా చిత్రం గత ఏడాది దీపావళికి రిలీజ్ అయింది. తమిళనాడులో మాత్రం రిలీజ్ అవ్వలేదు. అక్కడ స్క్రీన్స్ ఇవ్వకపోవడమే దానికి కారణం. తమిళ్ నుంచి వచ్చే యంగ్ హీరోల సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. కానీ మనకు మాత్రం థియేటర్ల విషయంలో అక్కడ అన్యాయం జరుగుతోంది. చాలామంది తమిళ హీరోలకు తెలుగులో అభిమానులు ఉన్నారు. వారి సినిమాలను ఎంతో ఆదరిస్తారు. దానికి ప్రతిఫలంగా మన సినిమాలను కూడా వాళ్ళు ఆదరించాలని కోరుకుంటున్నాం అన్నారు కిరణ్ అబ్బవరం. దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసము ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.